దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు నూతన దినవాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. ఇలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. ఈ రోజుల్లో ఈ లోకంలో చాలామంది సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారు. ఏంటండి, సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారు. వాళ్ళే ఆర్డర్ ఇవ్వడం. ఆర్డర్ అంటే ఆజ్ఞ. నువ్వు అది ఫలాని పని చేయాల్సిందే, నువ్వు నాకు ఇది కావాల్సిందే, మా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా చేయాల్సిందే, నేను చెప్పిన పనే మీరు చేయాలి అనేది గర్వంతో కూడినటువంటిది. కనుక ఆర్డర్ వేసేస్తూ ఉంటారు. ఇట్లా అయితేనే నేను చేస్తాను, ఇలా అయితేనే నేను చేస్తాను అన్నప్పుడు ఈ లోకంలో కొంతమందికి నచ్చదు అలా చేయడం. కానీ ఆర్డర్ ఎవరు ఇవ్వాలండి? ఆజ్ఞ దేవుడు ఇవ్వాలి. ఆజ్ఞని మనం ప్రార్థన ద్వారా బయలుపరుస్తాడు దేవుడు మనకు బయట. మనము ప్రార్థన చేస్తే ఆజ్ఞని దేవుడు మనకిస్తాడు. ఆ ఆజ్ఞానుసారంగా మనం నడుచుకొని ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి. ఈ రోజుల్లో దయచేసి ఆర్డర్ వేయొద్దండి, ప్రార్థన చేయండి. ప్రార్థనతో ప్రాకారాలు కట్టబడ్డాయి, ప్రార్థనకు శక్తి ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. దయచేసి మీ సొంత ఆలోచనలు తీసుకోవద్దండి. వాక్యం మరీ ఒకసారి చదువుతాను, ఒకసారి చూడండి. అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును అంటే, మన సొంత నిర్ణయాలు తీసుకుని, ఆర్డర్ అంటే ఆజ్ఞని మనమే తీసుకొని, నేను ఇది చేయాలి, ఇలాగే నేను ఉండాలి, ఇలాగే జీవించాలి, గర్వం. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. మీ సొంత నిర్ణయాలు తీసుకొని మరొకరిని ఇబ్బంది పెట్టద్దండి అని నేను ఈ సందర్భముగా మనవి చేసుకుంటున్నాను. ఈ ఉదయకాల దినమందు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఆర్డర్ మీరు ఇవ్వాలి, ఆజ్ఞ మీరు ఇవ్వాలి. నైనా ఆజ్ఞానుసారంగా మేము జీవించాలి. మీకు ప్రార్థన చేసేవారముగా తండ్రి మాకు శక్తిని, బలాన్ని దయచేయండి. నేను ఈ వాక్యాన్ని ఎందరైతే విన్నారో తండ్రి, వారందరికీ కూడా తండ్రి నూతన జన్మను ప్రసాదించి ఆయన ప్రత్యేకంగా మీ రెక్కల చాటున భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.